గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు రాజకీయం మొత్తం అంతా బీజేపీ చుట్టే తిరుగుతుంది. మరి తిరుగుతుందా లేకపోతే వాళ్ళే తిప్పుకుంటున్నారా? మరి డౌన్ అవుతున్నాం కదా ప్రజలల్లా. మరి మన ఉనికి చాటుకోవాలంటే ఏదో ఒకటి క్రియేట్ కావాలా అని చేస్తుర్రా? మరి ఇట్లాంటివి కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇష్యూ బేస్డ్గా వెళ్దాం. ఎందుకంటే కామారెడ్డి, బాన్స్వాడ, ఆ తర్వాత ఈరోజు నిర్మల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇట్లా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బాచ్పల్లి మండల్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల్లి సంతోష్ గారు. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? బాగున్నాం. ఎస్ సార్, ఏంటి కామారెడ్డిలో అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన మీద క్లియర్ కట్గా ఆరోపణలు చేసిండ్రు. ఎవరు? అధికార పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి, అక్కడనే కామారెడ్డే నాది అన్నటువంటి షబ్బీర్ అలీ గారు ఆయన కామెంట్ చేశారు. ఏంది, మీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి రా అని సవాల్ చేసిండ్రు. సార్ సవాల్ చేస్తే ఏమైంది? ఇప్పుడు రావాలా, ఆన్సర్ చేసి పోవాలా అని మీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు. ఎందుకు రాణిస్తలేరు? ఎవరు చేస్తున్నారు అంటే రానియకుండా ఎవరు చేస్తున్నారు? ఎక్కడైతే ఆ కామారెడ్డిలో సవాల్ చేసిండో అంటే నిరాధారమైన ఆరోపణలు, అంటే కాట్రపల్లి వెంకటరమణారెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ భరించలేక, ప్రజలలో ఆయనకు వస్తున్న పేరు భరించలేక ఒక తప్పుడు ఆరోపణతో ముందుకు వస్తే ఆ సవాలుని ఆయన స్వీకరిస్తూ అక్కడికి వచ్చి ఏం చెప్పిండు, మీరు కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ ఆర్డీఓ ఆధ్వర్యంలో కానీ రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వస్తే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా, మీరు వర్చువల్గానో మీడియా పరంగానో నిరాధారమైన ఆరోపణలు చేస్తే నేను సమాధానం చెప్పడానికి లేను, నేను విత్ గవర్నమెంట్ ప్రూఫ్స్. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి అరోరా కాలేజ్ కానివ్వండి, అక్కడ కత్రియా కాలేజ్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు డిగ్రీ కాలేజీకి కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సొసైటీగా ఉన్నారు. వాళ్ళ అండర్లో మాత్రమే ఆ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజీలు ఉన్నాయి. అది ఏ వ్యక్తి చేతిలో లేదు. కానీ వీళ్ళు మిస్గైడ్ చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టియడానికి షబ్బీర్ అలీ గారు, ఆయన అనుచరులు ఎవరైతే ఎన్ఎస్ఏ లీడర్స్ ఉన్నారో వాళ్ళ అనుచరులు ఒక తప్పుడు ఆరోపణ చేశారు. ఒకవేళ ఆయన కబ్జా చేస్తే ఏ ప్రాంతం కబ్జా చేసిండు అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తే ఆ ల్యాండ్లో ఏముందనేది కనబడుతుంది కదా. ఇప్పుడు మనము డిజిటల్ జనరేషన్లో ఉన్నాం, మన చేతిలో అడ్వాన్స్ డివైజులు ఉన్నాయి. ఒక ఎంఆర్ఓని తీసుకొని అక్కడికి వెళ్ళి డిజిటల్ సర్వే నెంబర్ మనం ఫోన్లో కొడితే ఏ సర్వే నెంబర్లో ఉన్నామో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం కూర్చున్న ఇంటర్వ్యూ ప్లేస్ కూడా ఇదే బంజారా హిల్స్లో ఏ సర్వే నెంబర్లో ఉంది, కానామెట్కు సంబంధించి ఈ షేక్పేట్ సర్వే నెంబర్ తెలిసిపోతుంది. సో మీరు నిప్పు లేదే పొగ రాదు అంటారు సార్. ఎందుకు అంటే ఏదన్నా ఇష్యూ తీసుకోవచ్చు కదా, ఎందుకు భూములకు సంబంధించే ఇష్యూ తీసిండ్రు? మరి అరే డ్యామేజ్ చేయడానికి అమ్మ, ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి. నిప్పు లేనిది పొగరాకు కాదు. వాళ్ళ నాన్న అక్కడ కామారెడ్డికి గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండు వెంకటరెడ్డి గారు, అక్కడ దానికి జెడ్పీటీసీ చైర్మన్ చేసిండు. ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు ప్రజల ఆదరణ వస్తుంది. ఏ అవినీతి చేయనీయట్లేదు, ఏ కాంట్రాక్ట్లో కూడా అవినీతి చేయనీయట్లేదు. ఏ రోడ్ కాంట్రాక్ట్ కానీ, బిల్డింగ్ కాంట్రాక్ట్ కానీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కానీ నిజాయితీగా కొట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు. కమిషన్ కాంగ్రెస్ కదా. షబ్బీర్ అలీ గారు గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా వాళ్ళు మొత్తం కమిషన్లు వసూలు చేయడమే వాళ్ళ పరమావధి. ఆ కమిషన్లకు అడ్డుపడ్డప్పుడు ఏదో ఒక విధంగా ప్రొటెస్ట్ చేయాలి కదా. అందుకని ఈ ఇష్యూ తీసుకొచ్చిండ్రా? అందుకే ఇంత రచ్చ జరుగుతుందా? 3 రోజుల నుంచి కామారెడ్డి మొత్తం స్తంభించిపోయింది. ఏడై ఉన్న పోలీసులు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారమ్మా. ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఆడ అక్రమాలను అడ్డుకుంటుండు. ఉస్కె మాఫియాను అడ్డుకున్నాడు, స్థానికంగా ఉన్నటువంటి రోడ్ కాంట్రాక్టుల మాఫియాను అడ్డుకున్నాడు, అక్కడ వసూలు చేసే దందాను అడ్డుకున్నాడు. వీళ్ళు ఏదైతే గతంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ పనుల దగ్గర కాంట్రాక్టర్లను వెళ్ళి అభివృద్ధి జరగనీయకుండా, ఈవెన్ ఒక దగ్గర సీసీ రోడ్ క్వాలిటీ వేయకపోతే కూడా వెంకటరమణారెడ్డి గారు వెళ్ళి అడ్డుకొని కలెక్టర్కి ఫిర్యాదు చేసి పారదర్శకంగా పని చేయాలి. ఎవరైతే కాంట్రాక్టర్లు క్వాలిటీ పని చేయించట్లేదు ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేయించిండు. అది వీళ్ళకు మంట. అరే వీడేంద్రా బాబు మొత్తం వచ్చి మా అక్రమాల పైన అడ్డుపడుతున్నాడు, ఏదో ఒక విధంగా ఈయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, పబ్లిక్లో ఈయనకు నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలా. ఏ విధంగా తీసుకురావాలా? గతంలో వీళ్ళు కాలేజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో ఉన్నారు. సో ఆ ట్రస్ట్లో ఉన్న భూములు ఆల్రెడీ ఇప్పుడు ఇంకోటి వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ భూములు కొంతవరకు లీజుకి ఇచ్చినాయి, ట్రస్ట్కే రెంట్లు వెళ్తున్నాయి, మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ వాళ్ళు దాన్ని గ్రౌండ్గా వాడుకుంటారు. ఇంకా కబ్జా ఎక్కడ జరిగింది?
ఇప్పుడు మనం ఒక మాట అంటున్నప్పుడు దానికి నిజాయితీ ఉండాలి, దాన్ని చూపించగలగాలి కదా. మనం అందుకే ఆయన వచ్చి అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర చెప్తే వాళ్ళు ఏం చేసేది తెలుసా, వాళ్ళు ఒక మైండ్ గేమ్లో భాగంగా ఆధారాలు లేవు కాబట్టి ఏదో ఒక విధంగా గొడవ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళ అద్దాలు ధ్వంసం చేయడం. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎమ్మెల్యే ఆయన డిగ్రీ కాలేజీకి వచ్చిండు ఎమ్మెల్యే గారు, ఇంటికి పోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ ఎవరైతే దాడులు చేసిరో సర్పంచ్ క్యాండిడేట్లు వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇంటికి పోవాల్సిన అవసరం ఏముంది? ఆయన సవాల్ చేసింది అక్కడ. నువ్వు ఒక ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు కబ్జా చేసిన స్థలం ఇది, మీ చుట్టాల ఆధ్వర్యంలో ఇంత కబ్జా ఉంది, నీ అనుచరుల ఆధ్వర్యంలో ఇంత కబ్జా ఉంది, పలానా సర్వే నెంబర్లో నువ్వు 100 ఎకరాలు కబ్జా పెట్టినావు, లేదంటే 10 ఎకరాలు కబ్జా పెట్టినావు, నువ్వు గ్రౌండ్కి వాడుకుంటున్నావు, లేదంటే నువ్వు షెడ్ వేసి లీజుకి ఇచ్చినావు, లేదంటే నీ చుట్టాలు అక్కడ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు, లేదంటే నువ్వు రెంట్ ఎవ్రీ మంత్ తీసుకుంటున్నావు, ప్రూఫ్ ఉండాలి కదా. ఆ ప్రూఫ్ లేదు కాబట్టే బూమరంగ్ అయింది, కాబట్టే తప్పుడు ఆరోపణ, కాబట్టే దాన్ని ఏదో ఒక విధంగా మనం వెనుకకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక గొడవ క్రియేట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఎవరి మీద దాడులు చేయలేదు. మొదట కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన ఇంటి పైన దాడులు చేయడానికి వస్తే ప్రొటెస్ట్ చేశారు. ఒక ఎమ్మెల్యే పైన లక్షల జనాలు, ఒక రేవంత్ రెడ్డిని కేసీఆర్ను ఓడగొట్టిన తెలంగాణలో క్రేజెస్ట్ ఎమ్మెల్యేకే లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో ప్రొటెక్షన్ లేనప్పుడు ప్రజలు పోలీసులు అడ్డుకోలేరు కాబట్టి మా కార్యకర్తలు ఆయన ప్రొటెస్ట్ చేయలేరు. ప్రాణదాడి జరిగితే, ఎవరైనా దాడి జరిగేదైనా ఏమైనా శరీరం పైన దాడి జరిగితే ఇప్పుడు అదే అంటున్నారు కదా, మా ఎమ్మెల్యేని చంపే కుట్ర జరుగుతోంది. అవును, అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేసినట్టు వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మీరు ఇమ్మీడియట్లీ లోపటేయాలి. అది ఎవరైనా కానీ, ఏ పార్టీలైనా కానీ, ఈవెల్ మా వాళ్ళు ఉండని వాళ్ళు ఉండని, ఎమ్మెల్యే పైన అంటే ఒక నియోజకవర్గంలో ఆల్మోస్ట్లీ మొదటి పర్సన్, ప్రజలకి రక్షణ కూడా ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే సామాన్య జనాలకు ఎట్లుంటుంది? మీరు ఇంకా ఇదొక్క సంఘటన కాదు, మీరు ఇప్పుడు న్యూస్లోనే చూస్తూనే ఉన్నారు. బాన్సువాడలో కానీ, నిర్మల్లో కానీ, నాగర్ కర్నూల్లో కానీ. అవును, ఏంది ఇది వరుసగా ఎందుకు? ఇప్పుడు కామారెడ్డిలో మళ్ళీ బాన్స్వాడ ఉంది. బాన్స్వాడలో చిన్న పాటకు సంబంధించిన గొడవ అంత పెద్దగా చేయాల్సిన భయం లేదమ్మా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయారు, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, హోం మంత్రి లేడు, ఎవరు చూసుకోవాలి? సీఎంకి ఆయన పనులు ఆయనకు ఫుల్ బిజీ ఉన్నాయి, ఆయన దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నాడు. అసలు డైలీ డీజీపీలతో రివ్యూ చేయాలి కదా, లా అండ్ ఆర్డర్ తెలుసుకోవాలి కదా, అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోవాలి కదా, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ప్రజలకు అన్ని సౌకర్యాలు కరెక్ట్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయా, ఏమైనా గంజాయి బ్యాచ్లు తయారయ్యారా, ఎవరైనా మద్యం సేవించి ఇంటికి పోయేటప్పుడు మహిళలను ఎవరైనా డిస్టర్బ్ చేస్తురా అని ఇవి చెక్ చేసుకోవాలి కదా. పోలీసులు రెక్కి నిర్వహించి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి హోంశాఖ పెట్టుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఒకవేళ ఒక సంఘటన పొరపాటున జరిగింది అనుకోండి, నెక్స్ట్ జరగకుండా ప్రిపేర్ కావాలి కదా. ఇప్పుడు కామారెడ్డిలో అంత కంట్రోల్లోనే ఉంది, బాన్స్వాడలో కూడా అంత కంట్రోల్లోనే ఉంది. ఏంది మీ ఎలిగేషన్? కంట్రోల్లో ఉంటే ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి ఎట్లా పోతారు కార్యకర్తలు దాడి చేయడానికి? కారు తీసుకొని డైరెక్ట్ ఏదైనా వెపన్ తీసుకొని కొట్టేస్తే చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలా కుటుంబం ఏం కావాలి, ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఏం కావాలి, నియోజకవర్గంలో కావాలి? జరిగిన నష్టం జరిగిన తర్వాత కంట్రోల్లో ఉందనడం ఏంది? ఒక ఎమ్మెల్యే మీదికే దాడి జరగడానికి మీ కాంగ్రెస్ కార్యకర్తలు పోతుర్రంటే దాడి జరపడానికి మీకు అసలు భయం ఉందా చట్టం పైన? అంటే మా ప్రభుత్వం ఉంటే మేము అంటే ప్రజలని మీరు హింసించడానికి అధికారంలోకి వచ్చిరా? మీరు ప్రజల్ని కాపాడడానికి మీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు. సరే, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంకొక మాజీ మంత్రి ఏదైనా వాదోపవాదనలు జరగవచ్చు, అది విమర్శ అనేది ఎక్కడి వరకు ఉండాలి? ప్రెస్ వరకు ఉండాలి విమర్శ అనేది. ఇంటి వరకు దాడులు జరిగే వరకు ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపు వీళ్ళని చూసి ఇంకోరు నలుగురు తయారవుతారు. అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడతావా, మా నాయకులను తిడతావా, లేదంటే వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే అప్పుడు అవునమ్మా తప్పుడు ఆరోపణ చేసిండు, ప్రొటెస్ట్ చేయొద్దు ఆయన ఎమ్మెల్యే? ఆయన పైన కబ్జా ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు చెప్పాలి కదా, సవాల్ స్వీకరించాలి కదా. సవాల్ మీరే చేస్తారు, సవాల్ మీరే స్వీకరించారు. అంటే మన బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఒకసారి సవాలు మనము విసిరినప్పుడు సవాలు స్వీకరించే దమ్ముంటేనే విసిరాలి. ఒక ఆయన 500 ఎకరాల వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు వెనక్కి పోతుర్రు అని అంటారు, గొడవ క్రియేట్ చేస్తారు. ఆధారాలు ఉంటే కలెక్టర్కి సబ్మిట్ చేయమని 1000 మందిని తీసుకెళ్ళి ఒక సిట్లు విచారణ జరిపించి జైలు లేపిమనండి కబ్జా చేసిన వాళ్ళని. ఇప్పుడు హైడ్రా దగ్గర ఆధారాలు ఉంటే బిల్డింగ్లు గులగొడుతున్నారు కదా జేసీబీ తోటి. ఆయన కబ్జా చేసింది ప్రభుత్వ స్థలం అయితే మీ జేసీబీలు ఏమన్నా మూగపోయినాయా? మీ ఎంఆర్ఓ ఏం చేస్తుండు? ₹1,00,000 జీతం తీసుకున్న ఎంఆర్ఓ, 5 లక్షలు 6 లక్షలు జీతం తీసుకున్న కలెక్టర్ ఏం చేస్తుండు? రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది? సర్వేర్ ఏం చేస్తుండు?
మా ఎమ్మెల్యే గారి అనుచరులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కబ్జా చేస్తే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం వెళ్ళి ఇమ్మీడియట్లీ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ లోపటేయండి. అంటే ఏదో నోటికి రాజకీయంగా ఒక అస్త్రం వదిలేస్తాము, ఆయన సామాన్యుడు అనుకొని వాళ్ళు ఏదో నోరు జారీరు. ఆయన వెనుక తిరిగేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు స్వయంకృత అపరాధం కాబట్టి తెలుసుకోలేక గొడవ క్రియేట్ చేసి టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు బాన్స్వాడలో ఏం జరుగుతుంది సార్? బాన్స్వాడలో రాళ్ళు విసరడం ఏంది, చిన్న పాటకు సంబంధించిన గొడవని చాలా పెద్దగా చేస్తున్నారు. హిందూ సంఘాలకి పిలుపునిచ్చి మీ వాళ్ళే ఏదో రండి, అసలు ఏదో క్రియేట్ చేద్దాము, ఏదో అవుతుంది, అల్లకల్లం అయిపోతుంది అనేది బీజేపీ నాయకులే రెచ్చగొడుతున్నారు అనేది మీ మీద ప్రధాన ఆరోపణ. జనరల్గా అమ్మా బీజేపీ నాయకులు ఎవరిపైన దాడులు జరిగినా ప్రొటెస్ట్ చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. ప్రజలకు శాంతి భద్రతలు ఉల్లంఘన జరిగితే బీజేపీ మొదటి వరుసలో కమ్యూనిటీనే టార్గెట్ చేసి ఎవరి మీద దాడి జరిగినా పోతుందమ్మా, అట్లనేం లేదు. ఎవరి మీద దాడి జరిగినా, అది ఎవరు దాడి చేసినా, ఎవరి మీద దాడి జరిగినా బీజేపీ ప్రొటెస్ట్ చేస్తారు. మత కోణంలో వాళ్ళు చూస్తున్నారు, ఒక కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ఎవరి మీద దాడి జరిగితే పోలేదు. మా రామచంద్రరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి మీద దాడి జరిగితే ఉస్మానియా హాస్పిటల్కి పోయి పలకరించి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేసిండు. మొన్న షామీర్పేట దగ్గర దాడి జరిగితే పోయిండు. ఎక్కడ దాడి జరిగినా పోతారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతానికి స్పెషల్గా దాడులు జరుగుతున్నాయి. స్పెషల్గా బీజేపీ బలంగా ఏ ప్రాంతంలో ఉంది, హిందూ ధర్మం కోసం ఎవరు పోరాడుతున్నారు, విలేజ్లలో అందరూ ఐక్యమత్యంగా సెక్యులర్గా ఎక్కడైతే ఉంటారో అక్కడ కొంతమంది పని కట్టుకొని దాడులు చేసి గొడవలు క్రియేట్ చేస్తారు. ఆ గొడవలలో ఎదురు తిరిగి ప్రజల తరపున ఎక్కడైతే మేము నిలబడుతున్నామో అక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తాం. కానీ ఇంకో వర్షన్ వినిపిస్తోంది కదా, అసలు ఇవిటినే క్యాచ్ చేసుకొని బీజేపీ మేము ఉన్నాము అని చెప్పుకోతందుకు ఇది ఒక ఛాన్స్ కదా అని దాన్ని పెద్దగా పోర్ట్రైట్ చేస్తుంది అని మీ మీద ఆరోపణ. అన్నిటి మీద ఎందుకు చేయరు? ఓన్లీ గుళ్ళ మీద దాడి జరగగానే, ఇంకో కమ్యూనిటీ మీద దాడి జరగగానే ఎందుకు వస్తారు అనేది. అయితే దీనికి ప్రధాన ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తారు. హైడ్రా పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు ప్రొటెస్ట్ చేసింది ఎవరు? బీజేపీ. మా ఈటల రాజేందర్ గారు పోయారు, రామచంద్రరావు గారు పోయారు, కిషన్ రెడ్డి గారు పోయారు, బండి సంజయ్ గారు పోయారు, పొయ్యి జేసీబీలకు అడ్డం పడుకున్నారు. ఎన్నిసార్లు పోయింది? ప్రతిసారి మా వాళ్ళు ఉన్నారు. మీకు అమీన్పూర్లో కానివ్వండి, మూసీ రివర్లో కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో కానివ్వండి, మేడ్చల్ జిల్లాలో ఎక్కడైతే అధికారుల నిర్లక్ష్యం వల్ల లంచాలు తీసుకొని బఫర్ FTL జోన్లో కడుతుంటే ప్రోత్సహించి అధికారుల నిర్లక్ష్యం, అధికారులను సస్పెండ్ చేయకుండా పేదల ఇండ్లు గుల్లగొడుతుంటే మా బీజేపీ వాళ్ళు పోరాడుతున్నారు. ప్రతి సమస్య పైన, నిరుద్యోగుల సమస్య పైన పోరాడుతున్నారు, ప్రజలకి పెన్షన్లు రావట్లేదని పోరాడుతున్నారు, ఇప్పుడు ఈ 6 పథకాలను అమలు చేయట్లేదని పోరాడుతున్నారు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా దాన్ని మీరు హైలైట్ చేస్తున్నారు. ఏమో సార్, మీకే కనిపిస్తున్నది, ప్రజలకి మీరు హైలైట్ చేస్తున్నారమ్మా. ఏడ కనిపిస్తలేదు. అసలు మీ లీడర్స్ మధ్య సమన్వయమే లేదు. ఒక చిన్నదాన్ని మాత్రం భూతద్దమే చూస్తారు. అసలు మీ దాంట్లోనే కొట్టుకుంటున్నారు, మీ దాంట్లోనే అసలు నేను దానికి సమానం. మా లీడర్లో సమన్వయం లేకపోవడం కాదు, మా పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. మేము సిస్టమ్ ఫాలో అవుతాం, మేము ధర్మ మార్గంలో పోతాం, అవినీతి చేయం, అక్రమాలు చేయం, సింపుల్ సిటీగా పోతాం. ప్రజలు ఆదరించినప్పుడే అధికారం రావాలని ప్రజల్ని ట్యూన్అప్ చేసుకుంటే ఐకమత్యం ఉందా? ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికలు అన్నారు కదా, కరెక్ట్. కరీంనగర్ లో కార్పొరేషన్ గెలుచుకున్నారు సార్. కరీంనగర్ ఓన్లీ కార్పొరేషన్ గెలిస్తే సరిపోయిందా? మరి హుజురాబాద్ ఎందుకు గెలవలేదు, సిరిసిల్ల ఎందుకు గెలవలేదు, అవన్నీ వదిలేస్తారా? అంటే బండి సంజయ్ గారు ఉన్నటువంటి ప్లేస్ లో గెలిపించుకుంటే జాలిగా మిగతా ఎటన్నా పోనా ఇది మాట్లాడుతున్నారు సార్ మీ కార్యకర్తలు. వాస్తవం నేను చెప్పానమ్మా, తెలంగాణలో భాజపా ఇంతకు ముందు ఎప్పుడు అధికారంలో లేదు. సో దాంతోనే ఖుషి అన్నట్టు ఖుషి వాస్తవం అమ్మా. ఇప్పుడు ఇలా అబద్ధం చెప్పేది ఏం లేదు. బీజేపీ పెరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ అధికారంలో లేదు, గతంలో మాకు మున్సిపాలిటీలు లేవు, సర్పంచులు లేరు, ఏం లేరు. బీజేపీ పార్టీ 1982లో పెట్టినప్పటి నుంచి తెలంగాణలో ఎప్పుడు కూడా ఒక్కసారి 2 ఎంపీలు గెలిచినాం తప్పితే, ఒక్కసారి వరంగల్ నుంచి ఎంపీ, తర్వాత మధ్యలో అడపదడప టీడీపీతో పొత్తున్నప్పుడు మాకు కొంత ఎమ్మెల్యేలు వచ్చినాయి, కొన్ని ఎంపీలు వచ్చినాయి. బండారు దత్రే. క్వశ్చన్ కరీంనగర్ గురించి సార్. కరీంనగర్ లో నిజంగా ఓన్లీ ఒక్క ప్లేసే గెలిపించుకుంటే సరిపోయిందా? కరీంనగర్ లో ఈటల రాజేందర్ ని కలుపుకోరు, ఎందుకని సిరిసిల్లని వదిలేసిండ్రు? ఇది చెప్పండి ఒకసారి. వదిలేదమ్మా, మీ రిజల్ట్ చూడండి. మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది అక్కడ నిరూపితం అవుతుంది కరీంనగర్. ఇగో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయట్లేదు, పథకాలు అమలు చేయట్లేదు. ఎంతసేపు బీజేపీకి బీఆర్ఎస్కి ఏదో లింక్ ఉందని చెప్పి ప్రజల్ని మిస్గైడ్ చేయడం. ఓటేయలేదు సార్, లీడర్ ఓటేసారు కదా, వేసారు. ఇస్నాపూర్ లో ఎట్లే ఓటేస్తారు? అది రఘునందన్ రావు లాంటి వ్యక్తి ఓటేస్తారా ఎవరైనా? కార్లో కూర్చొని
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్లో కూర్చొని పోయి ఓటేస్తే ఎవరైనా అక్కడ స్థానిక పరిస్థితులకు తగ్గ అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా ఆ ఎంపీ గారికి ఆ ఎమ్మెల్యే గారికి ఏ ఉద్దేశంతో ఏ డెవలప్మెంట్ మోడ్లో చేసిరు అనేది అక్కడ స్థానిక పరిస్థితులు. అది పార్టీ అధిష్టానము దానిపైన రిపోర్ట్ తెప్పించుకుంటుంది, వారి ఎక్స్ప్లెనేషన్ తెలిసి జరిగిందా తెలియక జరిగిందా సార్? తను చెప్తున్నారు ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ కి తెలిసే జరిగింది అంటున్నారు. ఆయన సీనియర్ లీడరు, అంతకుముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చేసిండు మెదక్కి, ఒకసారి ఎమ్మెల్యే చేసిండు, తర్వాత ఎంపీ చేసిండు, అడ్వకేటు, క్రేజెస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ. రఘునందన్ రావు గారి విషయంలో అది జరిగింది అని అంటే దానిపైన ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది అదే అందుకే మా బాధతో స్థానిక పరిస్థితులు స్థానిక పరిస్థితుల్లో నేనేం చెప్తాను ఇప్పుడు అక్కడ అట్లా అదే అమ్మా, స్థానిక పరిస్థితులు ఏ సిచ్యువేషన్లో అక్కడ ఆ ఎమ్మెల్యే గారి కార్లు వెళ్ళాల్సి వచ్చింది, ఎవరికి సపోర్ట్ చేసిండు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది పార్టీ రివ్యూ చేస్తుంది. దానికి తగ్గ ఇప్పుడు ఒకటి ఉంటుందమ్మా, ధర్మం కోసం దేశం కోసం ఒక మంచి పని జరగడం కోసం శ్రీకృష్ణుడే చెప్పిండు భగవద్గీతలో, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఒక సిచ్యువేషన్లో మనం కొంచెం తగ్గినా తప్పు లేదు, ఒక సిచ్యువేషన్లో ఒక ప్రాణం నిలబడుతుంది అన్నప్పుడు మనం అగ్రెసివ్గా పోయినా తప్పు లేదు అని. ఆ ధర్మం కోసం అనేది మీ పైన ప్రధాన అక్కడ ఆయనకి ధర్మబద్ధంగా స్థానిక పరిస్థితులలో ఏ సిచ్యువేషన్లో ఏం చేయాల్సి వచ్చింది అనేది ఎంపీ గారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు దానిపైన నేను కామెంట్ చేసాను, ఎందుకంటే ఇంటర్నల్గా ఆయన ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళిండు అనేది పార్టీకి ఆయన రిపోర్ట్ ఇస్తాడు. రేపు ఏదో ఒక ప్రెస్ మీట్లో రఘునందన్ రావు సార్ చెప్తాడు. ఈవెన్ మన ఐడ్రీమ్ స్టూడియో కూడా రెగ్యులర్ ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, స్థానిక పరిస్థితులలో ప్రజల ఇష్టం మేరకు అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది, అక్కడ ఎందువల్ల మనకు రిజల్ట్ రాకపోతే మన ప్రత్యర్థి పార్టీ క్యాండిడేట్కి మనం ఎందుకు సపోర్ట్ చేసినామా, ప్రపోజల్ చేసినామా, ఇండైరెక్ట్గా చేయమని చెప్పినామా అనేది ఏం జరిగింది అనేది ఆ సార్ చెప్తాడు. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ కి ఓట్ వేసిండ్రు అంటున్నారు, ఎక్స్ అఫిషియో ఓట్ ఉంది వెయ్యలేదు అని ఒకటి అంటున్నారు. ఆయన ఎక్స్ అఫిషియో ఓట్ కింద నమోదు చేసుకున్నారు కానీ ఓట్ వేయలేదు. షూరా సార్? షూర్ వేయలేదు, కామ్గా ఉండొచ్చు, మేబీ వేయలేదు. ఒక్క రఘునందన్ రావు గారు మాత్రమే వేసారు, అంతేనా? దానికి కూడా ఇంకా అథెంటికేషన్ లేదు, మేబీ పార్టీ రిపోర్ట్ లో వస్తే తెలుస్తుంది. ఉంది సార్, మీరు మరి చెప్పలేదు, మీడియా చెప్పిండు ఆయన. కార్ లో పోయిన మాట వాస్తవము, అక్కడ కొన్ని చర్చలు జరిగినాయి, మా అధిష్టానానికి నేను సమాచారం ఇచ్చినా అని చెప్పిండు, ఓటేసినా అని చెప్పలేదు. జరిగిన సంఘటనకు సంబంధించి చెప్పిండు, ఓటేసినా అని ఆయన వాయిస్తో చెప్పలే. అధిష్టానానికి సమాచారం ఇచ్చినా ఈ సమాచారం అని మాత్రమే చెప్పిండు. సో ఓటింగ్లో పాల్గొన్నా వేసినా అనేది విషయం చెప్పలే. ఆయన కార్లో వెళ్తే ఓటేయాలని ఏముంది, లోపల ఏం జరిగిందన్నది మనకు తెలియదు. ఆ కౌన్సిల్ మెంబర్స్ వస్తే తెలుస్తుంది బయటికి. ఇప్పుడు వచ్చిన చైర్మన్ చెప్పట్లేదు, డిప్యూటీ చైర్మన్ చెప్పట్లేదు, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మీడియాలోనే అది నడుస్తుంది. రఘునందన్ రావు గారు మద్దతు తెలిపిరు అని. ఏవో మరి ఇప్పుడు అందరు వెయిటింగ్, మరి నిజంగానే ఏమైనా క్రమశిక్షణ చర్య తీసుకుంటుందా, అంత పెద్ద నాయకుడు కూడా మిస్టేక్ చేయొచ్చా అని ఇట్లా మాట్లాడుతున్నారు. సరే, మీ పార్టీకి సంబంధించిన విషయం సార్, దాని జోలికి ఓర్ దలుచుకోలేదు కానీ ప్రజలు గమనిస్తున్నారు, దానికి ప్రజలు ఆన్సర్ చెప్తారు. ఆయన వచ్చి చెప్పాలి, మీరన్నట్టుగా వేసిండా వేయలేదా, ఎందుకు వేసిండు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకటమ్మా, ధర్మం కోసం దేశం కోసం చేసే ప్రాసెస్ లో ధర్మం కోసం కాదు, దేశం కోసం కాదు, స్థానిక పరిస్థితులు ఏం జరిగింది అనేది అక్కడ లోకల్ మెదక్ డిస్ట్రిక్ట్ ఓటర్స్ వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. రఘునందన్ రావు క్రెడిబిలిటీ వాళ్ళకి తెలుసు కదా, అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. ఏమో అన్ని భూతాటంలో పెట్టి మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. మరి ఇది మరీ మంచిగా ఒక స్థానిక పార్టీ ఎలక్షన్ లా ఒక ఎంపీ గారు ఒక మున్సిపాలిటీ బాగుండాలని కోరుకోవడంలో ఏమైనా తప్పు ఉందా? అదే ఏ పార్టీతో కలవచ్చు, పార్టీ గురించి మాట్లాడట్లే, ఒక మున్సిపాలిటీ బాగుండాలని ఎంపీ గారు కోరుకోవడం. ఇప్పుడు ఒక దుర్మార్గుల చేతిలోకి పోయాక అంటే కొంచెం బెటర్ చూస్ చేసుకున్నాను ఎందుకు అనుకోవద్దు. అంటే ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి బెటర్ అంటారు. గూడెం మైపాల్ రెడ్డి కాదు, అక్కడ కౌన్సిల్లో ఉన్న లోకల్ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఆ పరిస్థితి. రైట్. బాన్స్వాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని మీరు ఎంత సీరియస్ గా చూస్తున్నారు? బాన్స్వాడలో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అసలు చాలా బ్యాడ్, అది చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఫస్ట్ భయం ఉండాలి జనాలకు. ఎవరైనా సిటిజన్స్ స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరిగినప్పుడే అక్కడ మనకు స్వాతంత్రం ఉన్నట్టు. అది కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ పార్టీ ఉండని, బీఆర్ఎస్ పార్టీ ఉండని, ఇంకొక పార్టీ ఉండని, ప్రజలకు శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. అంటే
ప్రజలు కడుతున్న పన్నులతోటి మీరు జీతాలు తీసుకుంటూ పోలీస్ వ్యవస్థ కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఇంటెలిజెన్స్ పోలీసులో సబ్ డివిజన్స్ పని చేయకపోతే మీరు పరిపాలించడానికి అర్హులు కాదు. మీరు ఇట్లనే రెచ్చగొడుతున్నారు కాబట్టి ఇంకా అరే మేము రెచ్చగొడితే ప్రజలు పిచ్చోళ్ళా? వస్తున్నారు, అందరు వస్తున్నారు, రెచ్చగొట్టడం వల్లే ఇట్లా అవుతున్నాయి. అంటే దాడులు జరిగితే ప్రొటెస్ట్ చేయడం రెచ్చగొట్టడమా? అంటే మహిళల పైన దాడులు జరగవచ్చు, రోడ్డు పైన పోయే సామాన్య పెద్ద మనుషుల మీద దాడి జరగవచ్చు. ఏదైనా దాడులు జరిగితే వాక్ స్వాతంత్రం ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడమా? అంటే కొడితే దెబ్బలు తినాలా? కార్ అడ్డం వచ్చి ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీతో ఒక గల్లీలో పోయింది, దారి దొరకక ఇంకో స్ట్రీట్ లైన్ నుండి తీసుకుని నువ్వు మా గల్లీలోకి ఎట్లా వస్తావని చెప్పి ఆకతాయిలు వచ్చి కారు అద్దాలు పగల కొడితే మేము వాటిని ప్రొటెస్ట్ చేస్తే రెచ్చగొట్టడమా? ఇట్లనే వదిలేస్తే హైదరాబాద్లో కూడా దాడులు జరుగుతాయి. సెక్రటరియట్ ముందు కూడా జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా జరుగుతుంది, ఇంకా మన డీజీపీ ఇంటి ముందు కూడా జరుగుతుంది. ఒకరినొకరు కొట్టి చంపుకుంటే ఇంకా దేశంలో స్వాతంత్రం ఉన్నట్టు మన భారతదేశానికి తెలంగాణకి బంగ్లాదేశ్కి తేడా ఏముందమ్మా? ఇట్లనే వదిలేస్తే బంగ్లాదేశ్లో ఎట్లయితే దాడులు జరుగుతున్నాయో పెట్రోల్ పోసి తగలబెడుతున్నారో ఈ తెలంగాణలో కూడా రావణ కష్టం జరుగుతుంది. అంటే పార్టీలు ప్రశ్నించొద్దు, మీడియాలు ప్రశ్నిస్తే మీడియాని ఏమంటున్నాడు? యూట్యూబ్ ఛానళ్ళని కానీ ఇంకొక ఛానళ్ళని కానీ రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. తొండలు వదులుతా, తోడకలు తీస్తా, మీకు ఎవడు అధికారం ఇచ్చిండు? ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛా స్వతంత్రం ప్రతి మీడియా సంస్థకి ప్రతి సిటిజన్కి భారతదేశంలో ఉంది. దాన్ని భయపట్టిస్తూ ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకున్న ప్రజలను పరిపాలిస్తాయన సభా వేదికల పైన బెదిరిస్తుంటే మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మీరు మమ్మల్ని రాజకీయం అంటారు. అంటే మీడియాని తొక్కేస్తాం, జనాలను తొక్కేస్తాం, అపోజిషన్ పార్టీలను తొక్కేస్తామని అంటే నోరు మూచుకొని కూర్చోాలా? ఇదా రాజకీయం? మీకు ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఒక బీజేపీ ఎమ్మెల్యే మీద దాడి జరిగితే మీరు అసెంబ్లీలో దానిపైన ఖండించాలి. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడ ఒక ఎస్పీ అధికారిని పంపించి ఎంక్వైరీ చేయించి ఇమ్మీడియట్లీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి. ఇదే సంస్కృతిని మీరు ఎంకరేజ్ చేస్తే రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే మీ మీద కూడా దాడులు జరుగుతాయి. గతంలో రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ చేసినా ఎక్కడైనా పోయినప్పుడు ఎన్ని మాటలు అన్నాడు రేవంత్ రెడ్డి? రాక్షసుని పరిపాలన అన్నాడు, దొరల పరిపాలన అన్నాడు, ఇది ఒక పోలీస్ రాజ్యం అన్నాడు. మరి ఇప్పుడు మీరు చేస్తుందండి? మీరు దాడులు జరిగితే వాళ్ళని కేసులు పెట్టండి, వాళ్ళని లోపల పంపండి. ఒక ముఖ్యమంత్రిగా మీరు ప్రజలను అట్లా సాటిస్ఫై చేయాలి. అంతేగాని మీ పార్టీని సాటిస్ఫై చేయడానికి ప్రతిపక్షాల మీద దాడులు చేసి మళ్ళీ మారది ఇదే మీరు రెచ్చగొడుతున్నారు అని మాట్లాడడం మీ సబబు కాదు. మేము రెచ్చగొడితే మీరు ఎక్కడైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ప్రజలకు ఎక్కడైతే కష్టం వస్తుందో, ప్రజలపైన ఎక్కడైతే దాడులు జరుగుతాయో, ఎక్కడైతే శాంతి భద్రతలు దెబ్బతింటాయో అక్కడ భాజపా 100% ఇప్పుడు పోరాడుతుంది, భవిష్యత్తులో కూడా పోరాడుతుంది. దీనిలో మేము క్లారిటీగా ఉన్నాం. ఓకే ఇప్పుడు బీజేపీ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, అంటే మీరేదో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా చేతలు ఏడ కనిపిస్తలేవే. ఇప్పుడు జిహెచ్ఎంసీ రాబోతోంది సార్, మీరు బాజ్పల్లిలో యాక్టివ్ మెంబర్గా ఉన్నారు అండ్ మీరు ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. బాజ్పల్లిలో ఏం జరుగుతోంది? బాజ్పల్లి ఒకప్పుడు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ కార్పొరేషన్ చేసి నిజాంపేట కార్పొరేషన్ అని చేసి ఒక 5 సంవత్సరాలు టర్మ్ అయింది. తర్వాత ఊటిన అక్కడ కూడా ఏం డెవలప్మెంట్ కాలేదు బీఆర్ఎస్లో కూడా. ఇమ్మీడియట్లీ వీళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపారు. ఆ డిలిమిటేషన్లో అది ఒక షేర్లింగంపల్లి సైబరాబాద్ కార్పొరేషన్ అంటున్నారు. ప్రజెంటు ఆ ఏరియాలో జనాలకి మంచినీటి సరఫరా సక్రమంగా లేదు. మనం చెప్పడం లేదు. 3 డేస్కి 4 డేస్కి ఒకసారి వస్తుంది. అప్పుడప్పుడు పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ఇంకా ప్రధాన సమస్య దోమలు. అసలు మనుషులు ఎట్లయితే అక్కడ అసలు బయట తిరిగే పరిస్థితి లేదు, విష జ్వరాలు వస్తున్నాయి. ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే రెగ్యులర్గా పొంగుతుంటుంది. ఎందుకు అనంటే పీపుల్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో పాపులేషన్ పెరిగిపోయింది, 1000 అపార్ట్మెంట్స్ వచ్చినాయి. సో మీ దగ్గర కూడా హై రైజ్ అపార్ట్మెంట్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి, కొన్ని వందల హై రైజ్ అపార్ట్మెంట్స్. అత్యంత డేంజరస్ గా మారిపోయిందంట కదా హై రైజ్ అపార్ట్మెంట్స్. హై రైజ్ అపార్ట్మెంట్స్ పార్కింగ్, బయట విజిటర్స్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసెస్ లేవు, పార్కులు సరిపోవట్లేదు, డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు వాడిన వాటర్ పోవడానికి సెవరేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. అన్ని చెరువులు దగ్గర సుమారు 10-12 గొలుసు కట్టు చెరువులోనే అన్ని డ్రైనేజ్ మయం అయిపోయి బీభత్సమైన పొల్యూషన్ అయిపోయి ఆ డ్రైన్ వాటర్కి ఎస్ఎన్డిబి ప్రాపర్గా లేకపోవడం ద్వారా సైడ్ నుంచి ఈ మెయిన్ కాలువలో కలవడం, అన్ని ఆ డ్రైనేజ్ వాటర్ ఈ చెరువులలో కలవడం ద్వారా విష జ్వరాలు, మన బ్యాక్టీరియా పెరిగిపోయి జనాలు రెగ్యులర్గా మలేరియా, టైఫాయిడ్ జనాలతో ఎందుకు కొనుక్కున్నాం రా బాబు ఈ ఏరియాలో? అసలు గవర్నమెంట్ ఉందా లేదా? ఎందుకంటే ప్రతి ఇంటికి పన్ను వసూలు చేస్తారు, కడుతురు కూడా. 90% రేటు
మాకు నిజాంపేట్ గత కార్పొరేషన్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి 90% హౌస్ ట్యాక్స్ కడుతున్నారు అక్కడ. సో అక్యురేట్గా ఉంది పీపుల్ నుంచి. కానీ గవర్నమెంట్ వాళ్ళకు రిటర్న్ ఇవ్వాల్సిన స్కీమ్స్ ఇవ్వట్లేదు. అంటే జస్ట్ పేపర్లో ఉంటుంది, రియాలిటీలో ఉన్నట్లే. ఇక రోడ్స్ అంటావా, ఎక్కడికక్కడ సీసీ రోడ్లు పగిలిపోతున్నాయి. ఎందుకు దవ్వుతున్నారో అర్థమవుతలే, ఎందుకు లైన్స్ వేస్తున్నారో. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని అవసరం లేని చోట రోడ్లు దవ్వుతున్నారు, వేస్తున్నారు. జనాలకు నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర రోడ్లు వేయట్లేదు. ఒక అస్తవ్యస్తమైన పరిపాలన. ఏమో బాజ్పల్లి అంతా కూడా బాగా డెవలప్ అయింది, అసలు అద్భుతంగా అయిపోయింది అని చెప్పుకుంటారు కదా నాయకులందరూ కూడా. అంటే బిల్డింగ్స్ పరంగా డెవలప్ అయింది, కానీ మున్సిపాలిటీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. పీపుల్ ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, పీపుల్ పర్సనల్గా వెల్త్ పరంగా డెవలప్ అయ్యారు, సిటీ డెవలప్ కాలేదు, పొల్యూషన్ పెరిగిపోయింది. మీకు బాచుపల్లిలో బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. సుమారు 500 నుంచి 600 కంపెనీలు, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దాని చుట్టూ 5 లక్షల జనాభా ఉంటుంది. అది ఒకప్పుడు శివారు, ఇప్పుడు అది సిటీ సెంటర్ అయిపోయింది. చాలా సో మేము మా ప్రధాన వాదన, వాళ్ళు ఎవ్రీడే నైట్ కెమికల్ రిలీజ్ చేస్తుంటారు. ఆ స్మెల్ వల్ల చాలామందికి శ్వాస ఇబ్బంది ఆడుతుంది. మేము పొల్యూషన్ కంట్రోల్లో లెటర్స్ ఇచ్చినాం, వాళ్ళు వచ్చి రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అంటున్నారు. కానీ వీళ్ళు వాళ్ళకు లంచాలు ఇచ్చి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి లంచాలు ఇచ్చి ఏం చేస్తున్నారంటే పొల్యూషను నైట్ టైంలో అందరు పడుకున్న తర్వాత ఎయిర్లో కలిపేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్క్రబ్బర్స్ ఉంటాయి, ఆ స్క్రబ్బర్సు పర్ డే మెయింటెనెన్స్ 1 lakh 2 lakh అవుతుంది. ఆ స్క్రబ్బర్లు ఫిల్టర్ చేసి ఎయిర్ బయటకు వదలాలి. ఆ స్క్రబ్బర్ ఎవ్రీ మంత్ 30-40 lakhs మిగిలించడానికి ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాడిన స్క్రబ్బర్నే మళ్ళీ వాడుతున్నారు. అది చెక్ చేసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి ఎవ్రీ మంత్ 50,000 1,00,000 రూపాయలు కంపెనీ దగ్గర లంచం తీసుకునేసరికి వాడు రిపోర్ట్ అంతా కరెక్ట్ ఉందని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నాడు. అది పబ్లిక్కి తెలియదు. క్రోమియం లెవెల్స్, మిథైన్ లెవెల్స్ ఎయిర్లో కలిపెట్టి సామాన్య ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఒక సైంటిఫిక్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒక మిషనరీతో మాత్రమే చూడగలుగుతాడు. ఇప్పుడు చుట్టుపక్కల కాజిపల్లి, బొల్లారం, బాచుపల్లి, మల్లంపేట ఈ చుట్టుపక్కల ఇంతలో గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయింది. మీరు వెళ్ళి శాంపుల్ టెస్ట్ చేస్తే క్రోమియం లెవెల్స్ పెరిగిపోయినాయి. దానివల్ల రానున్న 25-30 ఇయర్స్లో పీపుల్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇచ్చింగ్, శ్వాస ఇబ్బంది, ఆటో ట్యాక్స్, కళ్ళు మండడము, చెవులు వినబడకపోవడం, హెడేక్ ఉండడం, నర్వస్ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రజెంట్ స్టార్ట్ అయినాయి. ఇంకో 25-30 ఇయర్స్లో క్యాన్సరు, ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. మేము ఆ ఫ్యాక్టరీస్ ఇప్పుడు తీసేసి, ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు 5,000 పాపులేషన్ ఉండేది, 5 lakhs అయింది. ఎక్కడో ఉన్నట్టుంటుండే బాచుపల్లి అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీ కలిసిపోయింది కదా సార్. అందుకే కదా మరి మన ఫండమెంటల్ రైట్ అమ్మా బతకడం, జీవించడము. అందుకే కదా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 3 కాకపోతే 30 చేసుకోండి, డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాడు. నేను బతుకుంటేనే కదమ్మా ఏ డెవలప్మెంట్ అయినా ఎంజాయ్ చేసేది. నా ప్రాణమే మింగిన తర్వాత మీరు డెవలప్మెంట్ చేస్తే ఏం లాభం? ఫస్ట్ మనకు రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్ అమ్మ బతికే హక్కు. మీరు బతికే హక్కునే చంపేస్తున్నారు. నీకు జనాల ఆరోగ్యమే చంపేసిన తర్వాత నీ డెవలప్మెంట్ ఎవరి కోసం అమ్మా? ఒక్కసారి మీరు వచ్చి ఈవినింగ్ 6 దాటిన తర్వాత 7, 8, 9, 10 o'clock ఈవినింగ్ టైం బాచుపల్లికి వచ్చి 10 minutes ఆహ్లాదంగా బాల్కనీలకు వచ్చి టీ తాగి చూడండి. మీరు ఒక డిఫరెంట్ ఏదో ఫ్యాక్టరీ సెగ్మెంట్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. 100 కంపెనీలు ఇంత పొల్యూషన్ చేస్తున్నాయి, వాళ్ళు నామ్స్ పాటించట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు బాచుపల్లి విజిట్ చేయలేదు. ఆయన గతంలో అక్కడ ఎంపీ. మీరు అధికారులు ఇచ్చే రిపోర్ట్స్ కాదు, మీరు ముఖ్యమంత్రి గారు వచ్చి గ్రౌండ్లో చూడండి, భయం కలుగుతుంది కదా వాళ్ళకి. అధికారుల కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వచ్చిందంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. లంచాలు తీసుకుంటారు, జనాలు ఎవడైనా చచ్చిపోయి. అంటే ఇమ్మీడియట్లీ డెత్ కాదు కదమ్మా, లాంగ్ టర్మ్ డెత్ కదా. సో ఎవడు పట్టించుకుంటలేడు. ప్రధాన డిమాండ్ ఏంటి అంటే బాచుపల్లే కాదు సిటీలో చాలా ప్లేసెస్లో అదే పరిస్థితి ఉంది. ఒకటమ్మా, చెరువులలో హానికరమైనటువంటి కెమికల్స్ కలపొద్దు, అది చట్టంలో ఉంది, కానీ కలుపుతున్నారు. ఏవైతే ఫ్యాక్టరీలు కెమికల్ చేస్తారో మనకు మందులు అవసరమే, డెవలప్మెంట్ అవసరమే, పరిశ్రమలు కూడా ఉండాలి. కానీ ఫ్యాక్టరీలు ఆ పొల్యూషన్ తగ్గించడానికి ఆపరేషన్స్ ఉంటాయి, క్లీనింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్ పాటించట్లేదు. అంటే స్క్రబ్బింగ్ కరెక్ట్ చేయట్లేదు, క్లీనింగ్ కరెక్ట్ చేయట్లేదు, ప్రాసెస్ కరెక్ట్ చేయట్లేదు. ఆ ప్రాసెస్ చేస్తే వాళ్ళకి అయ్యే అదనపు ఖర్చును తగ్గించుకోవడానికి, అంటే టోటల్ కంపెనీ వచ్చే ఇయర్ లాభాలు తగ్గించుకోవడానికి, అంటే లాభాలు పెంచుకొని ఖర్చులు తగ్గించుకోవడానికి అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెంటనే సస్పెండ్. జనాలకి ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఒక సెంట్రల్ మినిస్టర్ ఎట్లయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్మిన్ చేస్తాడో అట్లా ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి లేదంటే ఒక మంత్రి స్థాయి వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి హెడ్గా ఉండి పొల్యూషన్ని మానిటరింగ్ చేయాలి. పొల్యూషన్ని మానిటరింగ్ చేస్తే అది ప్రాథమిక హక్కులో ఒక భాగం కాబట్టి ఇమ్మీడియట్లీ అధికారులు ముందుకోండి. ఇంకోటి, మొత్తం
మీరు ఎట్లయితే హైడ్రాని ఛాలెంజింగ్గా తీసుకొని మేము చెరువులను కాపాడుతున్నామంటారో పరిశుభ్రమైన వాతావరణం అందించడానికి మీరు అవసరమైతే ఈ ఫ్యాక్టరీల పొల్యూషన్ హైడ్రాకి అప్పచెప్పి ఒక రిటైర్డ్ సైంటిఫిక్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి దానికి హెడ్గా పెట్టండి. హైడ్రాకి ఎట్లయితే రంగనాథ్ గారిని పెట్టారో అట్లా హెడ్డును పెట్టండి. ఆటోమేటిక్ హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గుతుంది. మీకు చిత్తశుద్ధి లేదు, ఫ్యాక్టరీలు ఇచ్చే లంచాలు తీసుకునే కమిషన్లు తీసుకునే దానిపైన రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, మేము గ్యారంటీ ఒక క్లీన్ సిటీ అట్లాగే ఒక గ్రీన్ సిటీని మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా. అది వర్చువల్ గా ఎందుకు నమ్ముతలేదు? వర్చువల్ కాదమ్మా, రియాలిటీలో లేదు, పేపర్ల వరకే ఉంది. మా బాధ అదే కదా. మీరు బాచుపల్లిలో ఇప్పుడు అమ్మ మేమంటే రాజకీయ నాయకులం, ఏదో రాజకీయంగా ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రతి విమర్శలు చేస్తాం. సామాన్య జనాలు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు కదా స్వచ్ఛందంగా, వాళ్ళకేం పని లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేటు టీచర్లు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ మెంబర్సు, చిన్న చిన్న జాబులు చేసుకునేటోళ్ళు సాటర్డే సండే చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ప్లకార్డులు పట్టుకొని బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో మల్లంపేట, బొల్లారంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తురా? ఇది మీ కళ్ళకు కనిపించట్లేదా? పరిశుభ్రమైన గాలి, ఇప్పుడు అమీర్పేటలో ఉన్న గాలి, జూబ్లీహిల్స్ ఉన్న గాలి బాచుపల్లిలో లేదనే కదా మా బాధ. మీరు నిజాలు తెలుసుకోకుండా ఇది ప్రతిపక్షాల కుట్ర అంటే, ఇప్పుడు మీరు అధికారంలో లేకపోతే మీకు పొల్యూషన్ కనపడుతుంది, మీరు అధికారంలోకి వస్తే మీకు పొల్యూషన్ కనబడతలేదా? ఇప్పటికైనా ప్రభుత్వం ఒక్కసారి బాచుపల్లికి వచ్చి ఒక కమిటీ చేసి రివ్యూ చేయాలని చెప్పి ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. Yes sir. Thank you sir. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.